ఈ రోజు మనం మీరెప్పుడు చూడని ఒక ఫ్యాంటసీ సినిమా చూద్దాం. ఈ సినిమా వన్ లైనర్ ఏంటంటే, ఒక రోజు హీరోకు మంత్రశక్తులు ఉన్న ఒక చిన్న గుర్రం దొరుకుతుంది. ఇదొక వైపు ఉంటే హీరోకు ఒక లక్ష్యం ఉంటుంది. అదేంటంటే మహారాజు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. అతడు తనను పొగుడాలని ఆశపడుతుంటాడు. కానీ ఆ రాజుకి ఏం ఆశ అంటే ఎలాగైనా హీరోను చంపేయాలి. అందువల్ల అతనికి చాలా కష్టమైన టాస్క్స్ ఇస్తుంటాడు. అసలు ఆ టాస్క్లను ఎవరూ పూర్తి చేయలేరనుకుంటే హీరో వాటిని పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటుంటాడు. ఇంతకీ ఆ కష్టమైన టాస్క్లు ఏంటి? వాటిని హీరో పూర్తి చేశాడా లేక రాజు అనుకున్నట్లుగా హీరోను చావగొట్టాడా అనేదే సినిమా. ఈ సినిమా విజువల్ వండర్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. దీని పేరు అపాన్ ది మ్యాజిక్ రోడ్స్. ముందుగా వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. స్టార్టింగ్ సీన్ లో రాత్రి అవుతుంది. ఆ రాత్రి పూట ఒక పంటను చూపిస్తారు. అప్పుడు సడన్ గా గుర్రం చప్పుడు వినపడుతుంది. ఏంటని చూస్తే ఒక మ్యాజికల్ గుర్రం అటు ఇటు జాలీగా తిరుగుతుంటుంది. లైట్ కంటే స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంటుంది. అలాగే జూమ్ అవుట్ చేస్తారు. చూస్తే అక్కడ పంటనంతా నాశనం చేస్తుంది. కట్ చేస్తే ఉదయం అవుతుంది. తెల్లారగానే ఆ పంట దగ్గర ఉన్న బెల్ ను ఎవరో కొడుతుంటారు. ఆ తర్వాత హీరోను చూపిస్తారు. బెల్లు కొట్టిన సౌండ్ వైపు అతడు పరిగెత్తుతుంటాడు. దాని మధ్యలో ఇద్దరు సోమరిపోతులైన తన అన్నలను నిద్రలేపుతాడు. ఈ బెల్లును ఎవరు కొట్టారంటే హీరో యొక్క తండ్రి. హీరో ఇద్దరు అన్నలు వచ్చి నానా ఏమైంది అని అడుగుతుంటారు. నన్ను చూడకుండా అక్కడ చూడండిరా అని అంటాడు. అక్కడ చూస్తే పొలం అంతా నాశనమై ఉంది. నిన్న ఆ మ్యాజికల్ గుర్రం అటు ఇటు జాలిగా తిరిగింది కదా, అందువల్ల పంట నాశనం అయిపోయింది. కానీ ఆ విషయం వీరికి తెలియదు కదా. ఏదో క్రూరమైన మృగం వచ్చి ఇలా చేసి ఉంటుందని వాళ్ళు అనుకుంటుంటారు. అప్పుడు హీరో కూడా ఆ పంట నాశనం కావడం చూస్తాడు. మీరు రాత్రంతా ఈ పంటకు కాపలా ఉండాలని చెప్పి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అన్నలేమంటారంటే అవును తమ్ముడు, రాత్రంతా నువ్వే కావాలి ఉండాలని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. రాత్రి అవుతుంది. పంటను కాపాడడం కోసం హీరో కాపలా కాస్తుంటాడు. అప్పుడు సడన్ గా గుర్రం అరిచిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే హీరో లేచి ఈ రోజు గుర్రాన్ని పట్టుకోకుండా వదిలిపెట్టను అని అంటాడు. ఇంతకీ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయని హీరో తిరిగి చూస్తే చాలా పెద్దగా ఉన్న ఒక గుర్రం కనిపిస్తుంది. అది ఇతన్నే చూస్తుంటుంది. ఓ, నువ్వే నిన్న మా పొలాన్ని నాశనం చేశావా? అయితే అలాగే నిలబడు, నిన్ను నేను పట్టుకోకుండా వదిలిపెట్టను అని హీరో అంటుంటాడు. అప్పుడు అక్కడున్న టవర్ ఎక్కి తన చేతిలో ఉన్న తాడును గుర్రం పైకి విసురుతాడు. కానీ గుర్రం అక్కడ ఉన్నట్లు అనిపించలేదు. మొత్తం మంచుగా ఉండడం వల్ల అది కనిపించలేదు. అర్రే తప్పించుకుందిరా అని అనుకుంటుంటాడు. అలా అని అతడు నిరాశగా తిరిగేటప్పుడు తాడు దానంతటా అది వేగంగా వెరుగుతూ ఉంటుంది. ఓహో, అయితే గుర్రం దొరికిందిరా బాబు అనుకుంటూ ఆ తాడును పట్టుకుంటాడు. కానీ ఆ గుర్రం ఆ తాడుతో పాటు ఆ టవర్ ను కూడా లాక్కెళ్తుంది. అయినప్పటికీ నేను నిన్ను వదలనే అని ఆ తాడును పట్టుకుంటాడు హీరో. సడన్ గా ఆ గుర్రం గాల్లో ఎగురుతుంటుంది. ఆ దృశ్యం చూసి అతడు ఆశ్చర్యపోతాడు. ఏంట్రా గుర్రం ఎగురుతుంది ఏంట్రా బాబు అనుకుంటుంటాడు. అలా పైకి ఎగురుతున్నప్పుడు అంతఃపురం కనిపించగానే టాటా చెప్తుంటాడు. జాలీగా పైకి ఎగురుతున్న క్రమంలో అది ఒక్కసారిగా కిందకు రావడం ప్రారంభిస్తుంది. అంతే, అతడు దబ్బున కింద పడిపోతాడు. కానీ అతనికి దెబ్బలేవి తగలలేదు. కానీ ఆ గుర్రం అరుపులు వినిపిస్తున్నాయి. ఏంట్రా అని చూస్తే గుర్రం బురదలో చిక్కుకుని కష్టపడుతోంది. అది కొంచెం కొంచెం ఆ బురదలో మునుగుతున్న క్రమంలో హీరో దాన్ని కాపాడుతాడు. బావిలోంచి నీళ్లు తోడడానికి ఒక మిషన్ ఉంటుంది. దానికి తాడును చుట్టి గుర్రాన్ని కాపాడుతాడు. ఆ గుర్రం అతడు చేసిన సహాయానికి ఒక కన్నీటి చుక్క వదులుతుంది. అది చూసి హీరో కూడా కొంచెం ఫీల్ అయ్యి సరే సరే వదిలేయి, ఏడవకు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా అని అంటాడు. సరే, ఇప్పుడు మనం ఒక డీల్ మాట్లాడుకుందామా? ఇకపై నువ్వు మా పంటను నాశనం చేయొద్దు, ఈ మాటను మాత్రం నువ్వు తప్పొద్దు అని దాని మెడలో ఉన్న తాడును తీసేస్తాడు. అది వెంటనే గాల్లోకి ఎగురుతూ పారిపోతుంది. ఒక పక్క గుర్రాన్ని కాపాడానన్న సంతోషం ఉన్నప్పటికీ ఇంకోవైపు తన తండ్రిని తలుచుకుని భయపడుతుంటాడు. ఎందుకంటే ఆ గుర్రాన్ని కాపాడే క్రమంలో పంట అంతా నాశనమైంది. అందువల్ల భయంలోనే వెళ్లి పడుకుంటాడు. కట్ చేస్తే ఉదయం అవుతుంది. అతడు మెల్లిగా కళ్ళు తెరుస్తుంటే అతని కళ్ళ ముందు 2 గుర్రాలు నిలబడి ఉంటాయి. ఏంట్రా, నేను సర్కస్ గాని వచ్చానా అని అతడు ఆశ్చర్యపోతుంటాడు. అకస్మాత్తుగా ఆ రూమ్ లో ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు వినిపిస్తుంటాయి. వెంటనే చేతిలో ఒక కట్టె తీసుకుని రేయ్ ఎవర్రా అక్కడ, మర్యాదగా బయటికి రండ్రా అని అరుస్తుంటాడు. అప్పుడు ఒక వాయిస్ వస్తుంది. ఏమంటుందంటే తమ్ముడు నువ్వు భయపడొద్దు, ముందు ఆ స్టిక్ కింద పడే అని ఒక వాయిస్ వస్తుంది.
ఉంటుంది. అప్పుడు ఒక చిన్న గుర్రం యొక్క నీడ కనిపిస్తుంది. అతడు నాకు భయమా అనుకుంటూ ముందుకు వెళ్తుంటే అది టక్కున మాయం అవుతుంది. అప్పుడు వెనక నుంచి ఒక చిన్న గుర్రం అతన్ని ఒక కిక్ ఇస్తుంది చూడండి. అతడు ఎగిరి కింద పడిపోతాడు. అప్పుడు ఆ చిన్న గుర్రాన్ని చూసి ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. నేను కేవలం గుర్రాన్ని మాత్రమే అని అది నడుచుకుంటూ చూపిస్తుంటుంది. యాక్చువల్ గా నిన్న ఒక తెల్ల గుర్రాన్ని కాపాడాడు కదా, దాని పిల్లే ఇది. హీరోకు ఫ్రెండ్స్ అవసరం అని చెప్పి ఆ చిన్న గుర్రాన్ని 2 పెద్ద గుర్రాలను పంపిస్తుంది. ఇలాంటి క్రమంలోనే పంట దగ్గరికి వాళ్ళ నాన్న వస్తాడు. ఏరా నా కొడక, పంటంతా నాశనం అవుతుంటే ఏం చేస్తున్నావురా అని అరుస్తుంటాడు. అతడు తన తండ్రి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఆ చిన్న గుర్రం అతని కాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. చెవులు పట్టుకో, కాళ్ళు లేపు అని చెప్పి సడన్ గా వేగం అందుకుంటుంది. మెరుపు వేగంతో పయనించి వేరే ఎక్కడికో తీసుకెళ్తుంది. దాన్ని చూసి హీరో ఆశ్చర్యపోతుంటాడు. తమ్ముడు, ఇది కేవలం ట్రయల్ మాత్రమే, నా వేగం చూసావంటే నువ్వు తట్టుకోలేవు అని అంటుంటుంది. అయ్యో ఇదే చాలు తమ్ముడు, నేను నీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నా. అవును, మనం ఇంతకీ ఆ 2 గుర్రాలను తీసుకొచ్చామా లేదా అని అడుగుతుంటాడు. నువ్వేం చేస్తావంటే వేగంగా వెళ్ళి ఆ 2 గుర్రాలను తీసుకురా అని చెప్తుంటాడు. ఏంటి ఇప్పుడు ఆ 2 గుర్రాలు నీకు కావాలి అంతేనా అని చిన్న గుర్రం అంటుంది. సరే చెవులు మూసుకో అని చెప్తుంది. అప్పుడు ఒక అరుపు అరుస్తుంది చూడండి. ఆ అరుపు కొన్ని మైళ్ళ దూరం వినిపిస్తుంది. అప్పుడు కెమెరాను జూమ్ చేస్తే అప్పుడు ఆ 2 గుర్రాలు పొలం నుంచి తప్పించుకుని వీళ్ళ దగ్గరికి వస్తుంటాయి. అబ్బా ఎంత బాగా విజిలేసావు, నాకు కూడా నేర్పిస్తావా అని హీరో అంటుంటాడు. తమ్ముడు, దీనికి ఒక టాలెంట్ కావాలి, నీకు నేర్పించనా అని అంటుంది. ఈ ఊర్లో ఉన్న మహారాజుకు ఎలాంటి టాలెంట్ లేదు, కానీ అతడంటే అందరికీ ఇష్టం. నాకు కూడా అతడు చాలా ఇష్టం. అలాగే మాట్లాడుకుంటూ అంతఃపురం దగ్గరికి వెళ్తారు. అంతఃపురం బయట ఒక మార్కెట్ ఉంటుంది. ఆ చోటుకి వస్తారు. అప్పుడు హీరో 2 గుర్రాలను తీసుకొస్తుంటే అది చూడగానే తమ్ముడు ఇట్రా, మనం బేరు మాట్లాడుకుందాం రా రా అని పిలుస్తుంటారు. కానీ అతడు ఆశపడేది వాళ్ళ దగ్గర లేనట్టున్నది. అందుకనే అలాగే ముందుకు వెళ్తుంటాడు. అప్పుడు హీరో అంతఃపురం దగ్గరికి వచ్చి దాన్ని చూస్తూ దీని లోపలే మహారాజు ఉంటాడు, అతడు ఎంత బిజీగా ఉంటాడో అని అనుకుంటుంటాడు. సీన్ కట్ చేస్తే అంతఃపురంలో రాజును చూపిస్తారు. అతడు చూస్తే ఒక దోమను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ దోమను పట్టుకునే క్రమంలో అక్కడున్న సైనికుల తలలు పగలు కొడుతుంటాడు. చివరకు ఆ దోమను చంపగానే అబ్బా ఎలాగైనా దీనికి శిక్ష విధించానని సంతోషపడుతుంటాడు. ఆ మాటలు వినగానే అతని చుట్టూ ఉన్న మంత్రులు చప్పట్లు కొడుతుంటారు. అంతఃపురం నుంచి కిందున్న మార్కెట్ లోకి చూడడం రాజుకు అలవాటు. అతడు టెలిస్కోప్ ద్వారా కింద మార్కెట్ లోకి చూస్తుంటాడు. అలా చూస్తున్నప్పుడు హీరో దగ్గర ఉన్న 2 గుర్రాలు అతని కళ్ళలో పడతాయి. అప్పుడు మార్కెట్ లో ఉన్నవారంతా తమ్ముడు ఆ గుర్రాలను నాకివ్వు నీకెంత కావాలి చెప్పు అని అడుగుతుంటుంటారు. అక్కడికి సడన్ గా రాజు వస్తాడు. మహారాజును నేరుగా చూడగానే హీరో చాలా ఆశ్చర్యపోతుంటాడు. ఎందుకంటే రాజు అంటే అతనికి చాలా ఇష్టం. తమ్ముడు ఆ గుర్రాలను తీసుకుని ఇటువైపు రా అని రాజు అతనితో మాట్లాడుతుంటే అబ్బా రాజు నాతో మాట్లాడుతున్నారా అనుకుంటూ హీరో సంతోషపడుతుంటాడు. అప్పుడు రాజు పక్కనున్న మంత్రులతో ఏమంటుంటాడంటే ఇతడు చూస్తే బిచ్చగాడిలా ఉన్నాడు, వీడికి ఇంత మంచి గుర్రాలు ఎక్కడివిరా అంటుంటాడు. ఒకవేళ అతడు దొంగిలించి ఉంటాడేమో అని వాళ్ళు అంటారు. సరే ఎలాగైతేనేమి ఆ గుర్రాలను తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళండి అని చెప్తుంటాడు. అప్పుడు రాజు దగ్గర ఉన్న వాళ్ళు ఆ గుర్రాలను తీసుకెళ్తుంటారు. అది చూసి చిన్న గుర్రం నోరెళ్ళబెడుతుంది. కానీ హీరో రాజును చూసిన సంతోషంలోనే ఉన్నాడు. మంత్రులంతా కలిసి రాజును ఒక బండిలో తీసుకెళ్తుంటారు. అప్పుడు కూడా హీరో అతన్ని అలాగే చూస్తుంటాడు. అప్పుడే అతనికి గుర్తొస్తుంది, అయ్యయ్యో డబ్బులు తీసుకోలేదే అని అంటుంటాడు. వెంటనే రాజు దగ్గరికి వెళ్లి స్టాప్ చేస్తాడు. అతడు డబ్బే అడుగుతాడని అందరు అనుకుంటుంటే అతడు ఏమడుగుతాడంటే అయ్యా రాజుగా ఉండడం చాలా కష్టమా అని అతడు అడుగుతాడు. అతడు కూడా తల పట్టుకుని చాలా కష్టం తమ్ముడు అంటుంటాడు. అప్పుడు మనం ఏం చేద్దాం, డబ్బులు పోయా గుర్రాలు పోయా అని అనుకుంటుంటారు. అప్పుడు ఆ చిన్న గుర్రం ఒక విజిల్ కొడుతుంది. అంతే, వెంటనే ఆ 2 గుర్రాలు పరుగు అనుకుంటూ ఉరికొస్తుంటాయి. ఆ గుర్రాలు రాజును అలాగే లాక్కొని వస్తుంటాయి. అప్పుడు వేగంగా వచ్చిన ఆ బండి బ్యాలెన్స్ తప్పి ఒక పిండి బస్తాలపై పడుతుంది. అప్పుడు ప్రజలంతా కలిసి ఆ బండిని తిప్పేస్తారు. రాజును బయటికి తీస్తే మైదాలో పడిన బ్రెడ్ లాగా అతని మొహం అయిపోతుంది. అది చూసి హీరో చాలా నవ్వుతుంటాడు. అతడెవ్వరిని పట్టించుకోకుండా తన పాటుగా తను బాగా నవ్వుతుంటాడు. అది చూసి రాజుకు చాలా కోపం వస్తుంది. అరే
గేలి చేస్తే దండనేంట్రా అని పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాడు. దానికి ఆ రాజా మరణ దండనే అని వారు చెప్తారు. అది ఎప్పుడో రద్దు చేశాం కదా అని ఇంకో మంత్రి అంటాడు. సరే సరే మళ్ళీ తీసుకొద్దామని రాజు అంటుంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే హీరో ఏమంటాడంటే, నన్ను క్షమించండి, మీరు గుర్రాలకు డబ్బు ఇవ్వకుండా మర్చిపోయారని హీరో అంటుంటే, నేను మర్చిపోయానా అని రాజు అంటుంటాడు. నీకెంత ఇవ్వాలో అని నేను ఆలోచిస్తున్నా. వెంటనే ఆర్థిక మంత్రిని పిలుస్తాడు. సరే నీకెంత కావాలో చెప్పు అని అడుగుతాడు. నాకు 2 వెండి టోపీలు కావాలని హీరో అడుగుతాడు. ఇది కొంచెం పెద్ద అమౌంటే ఉన్నట్లుంది, అందుకనే రాజు అటు ఇటు తటపటాయిస్తుంటాడు. ఆ ఆర్థిక మంత్రి కూడా మన దగ్గర అంత డబ్బు లేదు రాజా అని అన్నట్లు చెప్తుంటాడు. కానీ ఇప్పుడు రాజాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. సరే ఏదో సముదాయించడం కోసం అంతఃపురంలో నీకు ఒక పనిస్తాను, అది నువ్వు చేయడానికి సిద్ధమా అని అంటాడు. అది వినగానే హీరో కూడా టక్కున సరే రాజా అంటాడు. వెంటనే అతన్ని కూడా తీసుకుని అంతఃపురంలోకి వెళ్తారు. అలాగే కట్ చేస్తే ఉదయం అవుతుంది. హీరో చాలా సంతోషపడుతుంటాడు. అందరితో జాలీగా మాట్లాడుతూ నవ్వుతుంటాడు. కానీ రాజుకు హీరో అంటే అస్సలు నచ్చడం లేదు. ఎలాగైనా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తుంటాడు. అప్పుడు మంత్రి ఏమంటాడంటే, ఫైర్ బర్డ్ గురించి నేను ఒక కట్టు కథ విన్నాను. ఆ ఫైర్ బర్డ్ ను ఇతన్ని తీసుకురమ్మని చెప్దాం, అందువల్ల అతడు తప్పకుండా పట్టుకురాడు, ఎందుకంటే అది ఉండనే ఉండదు కదా. అది సాకుగా పెట్టి ఇతనికి మరణ దండన వేద్దామని అతడు చెప్తుంటాడు. రాజా కూడా సరే సరే అని అంటుంటాడు. కట్ చేస్తే హీరో రాజు దగ్గరికి వస్తుంటాడు. రాజు నన్ను నమ్మి ఏదో పెద్ద పని ఇచ్చాడు, ఏదో ఫైర్ బర్డ్ అంట, దాన్ని పట్టుకోవాలంట, దాన్ని రేపటికల్లా తీసుకురావాలట అని అతడు చెప్తుంటే అది వినగానే ఆ చిన్న గుర్రం షాక్ అవుతుంది. ఏంటి ఫైర్ బర్డా, ఒకవేళ దాన్ని పట్టుకురాకపోతే ఏమవుతుంది అని అడుగుతుంది. ఏం లేదు, నైస్గా నా తలను మాత్రం తీసేస్తారట అని అతడు చెప్తుంటాడు. సరే ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఉన్నావు కదా అని అతడు అంటుంటాడు. అది తీసుకొచ్చి రాజు చేతిలో పెడితే రాజు మనల్ని గొప్పగా సన్మానిస్తాడని అతడు చెప్తుంటాడు. ఇంతకీ ఫైర్ బర్డ్ అంటే ఏంటి అని ఆ గుర్రాన్ని అడుగుతుంటాడు. ఆ ఫైర్ బర్డ్ ను వెతుక్కుంటూ వెళ్ళిన వారు ఇప్పటి వరకు తిరిగి వచ్చిన వారే లేరు. సముద్రాలు దాటి వెళ్ళాలి, ఒక ఐలాండ్ లో అది ఉంటుందని ఆ చిన్న గుర్రం చెప్తుంటుంది. సరే వెళ్దాం రా అని వారిద్దరూ బయలుదేరుతుంటారు. దాన్ని మనం సాధారణంగా చేత్తో పట్టుకోలేము, దాన్ని పట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన గింజలుంటాయని ఆ చిన్న గుర్రం చెప్తుంటుంది. దాన్ని ఆ ఫైర్ బర్డ్ కు వేసి అది మత్తులోకి జారుకున్న తర్వాత దాన్ని పట్టుకొద్దామని ఆ చిన్న గుర్రం చెప్తుంటుంది. ఫస్ట్ ఒక ఫారెస్ట్ కు వెళ్తారు. అక్కడ ఆ మాయాజాల గింజలను వాళ్ళు సేకరిస్తారు. వాటిని తిన్న ఉడతలు చూడండి ఎలా నిద్రపోతున్నాయో, వేరే గ్రహానికి వెళ్ళినట్లు అవి కలలు కంటుంటాయి. హీరో కూడా ఒక గింజను తినబోతుంటాడు. అప్పుడు సడన్ గా ఆ చిన్న గుర్రం ఒక పంచిస్తుంది. నువ్వు గాని ఆ గింజను తిని ఉంటే నువ్వు కూడా వేరే గ్రహానికి వెళ్ళిపోయినట్లు మత్తులోకి జారుకుని ఉండేవాడు అని చెప్తుంటుంది. ఆ నట్స్ అన్ని తీసుకుని ఫైర్ బర్డ్ ఉండే చోటుకు వెళ్తారు. ఎడారిలో ఒక ఓయాసిస్ లాంటి ప్రాంతం ఉంటుంది. అక్కడ వీరు తీసుకొచ్చిన నట్స్ అన్ని విసురుతారు. ఫైర్ బర్డ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడు సడన్ గా మట్టిలోంచి చాలా వెలుతురు వస్తుంటుంది. అప్పుడే ఫైర్ బర్డ్ బయటికి వస్తుంటుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అది నెమ్మదిగా హాయిగా ఒక్కో గింజను పైకి ఎగిరేసి తింటుంది. అది కాసేపట్లోనే మత్తులోకి జారుకుంటుంది. అప్పటి వరకు నేను పడుకుంటానని చిన్న గుర్రం చెప్తుంది. చాలా టైర్డ్ గా ఉందని చెప్పి ఆ గుర్రం పడుకుంటుంది. కానీ హీరో దాన్ని అలాగే కళ్ళప్పగించి చూస్తుంటాడు. అది ఒక్కో గింజను తింటూ మత్తెక్కి కింద పడిపోతుంది. అప్పుడు మన హీరో గుర్రాన్ని లేపి అది నిద్రపోయిందబ్బా లే 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 అని పిలుస్తుంటాడు. అప్పుడు అతడు ఒక గింజను బయటకు తీసినప్పుడు సడన్ గా అతడున్న చోటుకి వెలుగు వచ్చినట్లు అనిపిస్తుంది. ఏంట్రా అని చూస్తే మత్తులో ఉన్న ఆ ఫైర్ బర్డ్ అతని చేతిలో ఉన్న గింజను లాక్కుంటుంది. దాన్ని చూడగానే ఇద్దరు భయంతో పరిగెత్తుతుంటారు. ఆ ఫైర్ బర్డ్ కూడా వాళ్ళని వెంబడిస్తుంది. పరిగెత్తుతున్న క్రమంలో ఇసుకలో గుర్రం చిక్కుకుపోతుంది. అప్పుడు దాని దగ్గరికి ఫైర్ బర్డ్ వస్తుంది. అప్పుడు దాన్ని ఏమైనా చేస్తుందనుకున్న హీరో, ఏ ఫైర్ బర్డ్ దమ్ముంటే నాతో తలపడు అని ఒక కత్తి చూపిస్తాడు. వెంటనే ఫైర్ బర్డ్ కొంచెం ఫైర్ ను అటువైపు వదులుతుంది. ఆ కత్తి అక్కడే కరిగిపోతుంది. అయ్యయ్యో అని హీరో పరిగెత్తుతుంటాడు. ఇంకోవైపు ఇసుకలోంచి తప్పించుకుని గుర్రం పరిగెత్తుతుంది. కానీ ఫైర్ బర్డ్ వీళ్ళను వదిలేటట్లేదు. నిప్పును వదులుతూ వాళ్ళని వెంబడిస్తుంది. ఒకానొక సమయంలో వీళ్ళను బ్లాక్ చేస్తుంది. అప్పుడు కూడా హీరో తన చేతిలో పెట్టుకున్న నట్స్ నే ఆ ఫైర్ బర్డ్ అడుగుతుంటుంది. అది హీరో విసరగానే అది తీసి నోట్లో వేసుకుని మత్తులోకి జారుతుంది. అంతే, మరుక్షణంలో బొత్తున నీటిలో పడిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం చూపిస్తారు. ఫైర్ బోర్డ్ ను పట్టుకున్నారు కదా, దాన్ని సంకెళ్లతో లాక్ చేస్తారు. ఇది మళ్ళీ హీట్ అయ్యి ఎగిరితే ఏం చేయాలని
అని హీరో అడుగుతుంటే ఆ గుర్రం ఏం చెప్తుందంటే లేదు లేదు, అది హీట్ కావాలంటే దానికి బలం కావాలి, అది ఫ్రీగా ఉంటే మాత్రమే దానికి ఆ బలం వస్తుంది. అదే టైంలో ఆ ఫైర్ బర్డ్ హీరోను చూస్తూ కన్నీరు వదులుతుంటుంది. అది చూసి హీరో చాలా ఫీల్ అవుతాడు. సరే ఏదైతే అదైందని వెంటనే ఆ ఫైర్ బర్డ్ లాక్ ను ఓపెన్ చేస్తాడు. ఇకపై నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అని చెప్తుంటాడు. ఫైర్ బర్డ్ కూడా లేచి నిలబడుతుంది. దానికి ఫైర్ రావడం ప్రారంభమవుతుంది. హీరోకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫైర్ బర్డ్ అతని కోసం ఒక ఈక వదిలి వెళ్ళిపోతుంది. అది కూడా చాలా లైటింగ్ గా ఉంది. సరే ఇకపై మనం అంతఃపురంలోకి వెళ్ళలేము, ఒకవేళ వెళితే తల తీసేస్తారు. సరే మనం ఈ సముద్రం దాటి వెళ్దాంరా అని చిన్న గుర్రం చెప్తుంటుంది. లేదు లేదు, ఇప్పుడు మన దగ్గర ఈ ఈక ఉంది కదా, దీన్ని పట్టుకొని మనం అంతఃపురంకి వెళ్దామని హీరో చెప్తుంటాడు. కట్ చేస్తే హీరో తల తీసేయడం కోసం ఒక చోటుకు తీసుకువస్తుంటారు. నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేయలేదు కదా అని రాజు అంటుంటాడు. నువ్వు ఫైర్ బర్డ్ ను తీసుకురాలేకపోయావు కదా, ఒకవేళ నీకు లక్కు లేదేమో అని రాజు అంటుంటుంటే నాకు లక్కు బాగానే ఉంది అని హీరో అంటుంటాడు. నేను ఆ ఫైర్ బర్డ్ ను పట్టుకున్నాను అని అతడు చెప్తుంటే ఏంటి ఫైర్ బర్డ్ ను పట్టుకున్నావా అని అక్కడున్న వాళ్ళంతా హేళన చేస్తుంటారు. సరే సరే అయితే ఆ ఫైర్ బర్డ్ ఎక్కడా అని రాజు అడుగుతాడు. దాన్ని మళ్ళీ వదిలేశానని హీరో చెప్తుంటాడు. ఏంటి పోనీ అని వదిలిపెట్టావా అని రాజు హేళన చేస్తుంటే అంతా నవ్వుతుంటారు. అతడు కూడా ఏమీ తెలియనట్లు నవ్వుతుంటాడు. ఆ తర్వాతే అతనికి తెలుస్తుంది అంతా హేళన చేస్తుంటారని. అప్పుడు కొంచెం లైట్ గా ఫీల్ అవుతుంటాడు. ఆ చిన్న గుర్రం కూడా ఆ వేదిక కిందే నిలబడింది. ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకో, వీళ్ళంతా నిన్ను నమ్మరు అని అది చెప్తుంటుంది. నేను చెప్పేది మీరు నమ్మట్లేదా, అయితే ఇది చూడండి అని ఈక చూపిస్తాడు. కానీ ఈ టైంలో దాని నుంచి ఫైర్ రావడం లేదు. నీకేమైంది, ఈ ఫైర్ రావాలని అంటుంటాడు. అరే ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, అతని తలను తీసేయండి అని చుట్టుపక్కల వాళ్ళు అరుస్తుంటారు. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అదే టైంలో వర్షం పడుతుంది. తల తీసేయడం కోసం హీరోను అక్కడికి తీసుకొస్తుంటారు. ఏం చేయాలో గుర్రానికి అర్థం కావట్లేదు. ఎలాగైనా మనం హీరోను కాపాడాలని అది అనుకుంటుంది. అప్పుడే ఆ గుర్రం తన మ్యాజిక్ ను ఉపయోగిస్తుంది. అప్పుడు ఆ ఈక నుంచి ఫైర్ వస్తుంటుంది. అంతేకాకుండా గాల్లోంచి ఫైర్ బర్డ్ అరుస్తూ వస్తుంటుంది. దాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతుంటారు. అంటే నిజంగానే ఫైర్ బర్డ్ ఉందని అంతా సంతోషంతో అరుస్తుంటారు. నేరుగా వచ్చి ఆ ఫైర్ బర్డ్ ఆ అంతఃపురంపై ఉన్న ఒక టవర్ పై అది నిలబడుతుంది. ఫైర్ బర్డ్ రావడం వల్ల చీకటిగా ఉన్న ఊరే వెలుతురుతో నిండిపోతుంది. ఇప్పుడు రాజాకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు రాజు వచ్చి ఒక మంత్రి చేతిలో ఉన్న కోటు టోపీ తీసి హీరోకు వేస్తాడు. సరే ఈ రోజు రాత్రి పార్టీ ఉందని అతడు అనౌన్స్ చేస్తాడు. కట్ చేస్తే రాజు అంతఃపురంలో కోపంగా కూర్చుని ఉంటాడు. రాత్రి పగలు వేగంగా వచ్చి వెళ్తుంటుంది. ఏంట్రా అని చూస్తే మన హీరోనే విజిల్ కొడుతూ ఫైర్ బర్డ్ ను కంట్రోల్ చేస్తుంటాడు. రే ఈ ఐడియా ఇచ్చింది ఎవర్రా అంటూ రాజు కోపడుతుంటాడు. నిన్నేరా ఫస్ట్ ఉరికి వేలాడదీయాలి అని అంటుంటాడు. అయ్యయ్యో మహారాజా, ఏదో తప్పు జరిగింది, అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి నా దగ్గర ఇంకో ఐడియా ఉందని అతడు చెప్తుంటాడు. ఏంటంటే మీకు పెళ్లికి వయసు వచ్చింది కదా, అందువల్ల ఒక అమ్మాయిని చూద్దామా అని అతడు అంటాడు. దీనికి వాడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సంబంధం ఏంట్రా అని రాజు అంటాడు. అక్కడే పాయింట్ ఉంది మహారాజా అని అతడు అంటుంటాడు. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా మహారాజా? స్కై హై కింగ్డమ్ యువరాణి. ఆ మాట వినగానే ఇంకో మంత్రి ఏమంటాడంటే ఆమెను ఎవరూ కనిపెట్టలేరు కదా అని అంటుంటాడు. ఆ రాజు కూడా ఆ మాట వినగానే అవును కదా, ఆమెను ఎవరూ కనుగొనలేరు కదా అని అంటుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజే ఒక అనౌన్స్మెంట్. ప్రజలారా, ఒక ముఖ్యమైన ప్రకటన. రాజుకు పెళ్లిపై ఆశ కలిగింది. స్కై హై కింగ్డమ్ యొక్క యువరాణిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అది కూడా మన రాజు కోసం ఆ యువరాణిని మన హీరోని తీసుకురాబోతున్నాడని ప్రకటిస్తాడు. అప్పుడు మన హీరో కూడా యువరాణిని తీసుకురావడం కోసం బయలుదేరుతాడు. ఎందుకంటే రాజు గురించి, అతని కుట్రల గురించి అతనికి ఏం తెలియదు కదా. అతని కోరికలు నెరవేర్చడమే ఇతని కోరికగా ఉంటుంది. అతడు వెళ్తుంటే జనమంతా అతనికి విషెస్ చెప్తుంటారు. కానీ గుర్రానికి ఆ విషయం తెలుసు, ఆ యువరాణిని అసలు ఎవరు కనిపెట్టలేరని. అప్పుడు హీరోని చూసి ఏమంటుందంటే ఈ విషయం ఫైర్ బర్డ్ లాంటిది కాదు, ఏదో గింజలు వేసి మత్తులోకి దింపి ఫైర్ బర్డ్ ను తీసుకొచ్చినంత ఈజీ కాదు ఈ పని అని అంటుంది. ఆమె రాజ్యమే ఒక మంచు కొండల్లో ఉంటుంది. అదే కాకుండా ఇంతవరకు ఆ యువరాణిని ఎవరూ చూడలేదు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని కాపాడడానికి ముగ్గురు మహావీరులుంటారు. తప్పకుండా మనం ఆ చోటుకి వెళ్ళలేమని చెప్తుంటుంది. కానీ మన హీరో అన్నిటినీ పాజిటివ్ గా తీసుకుంటాడు కదా, అందువల్ల ఆ గుర్రాన్ని తీసుకుని ఆ మంచు కొండల దగ్గరికి వస్తాడు.
అప్పుడు ఎలాగోలా కష్టపడి పైకెక్కుతారు. ఏంటి, ఈ రాజ్యాన్ని కాపాడడానికి 3 వీరులుంటారని చెప్పావే, కానీ ఎవరూ కనిపించట్లేదే అని అతడు అంటుంటాడు. ఏంటి, వాళ్ళు ఫుల్ డే ఇక్కడే పనిచేస్తారనుకుంటున్నావా ఏంటి, లంచ్ చేయడానికి వెళ్ళారేమో అని అది చెప్తుంటుంది. సరే సరే, వాళ్ళు తిరిగి వచ్చేలోపు మనం యువరాన్ని బయటికి తీసుకొద్దాంరా అని వేగంగా వెళ్తుంటారు. కానీ అది మంచుతో తయారైన ఒక తలుపులాగా ఉంది. దానికి మన హీరో తల తగిలి దబాలన కింద పడిపోతాడు. నేనే చెప్పాను కదా అది మాయాజాల తలుపని. సరే అయితే నువ్వే ఓపెన్ చేయని గుర్రానికి చెప్తాడు. సరే మనం విజిలేద్దామా అని గుర్రం అంటుంది. అప్పుడు టక్కున హీరో పాకెట్ లో ఉన్న ఫైర్ బర్డ్ ఈక ఆ మంచులోకి వెళ్తుంది. అప్పుడు ఆ మంచంతా కరిగిపోయి నీటిలాగా మారుతుంది. ఆ నీటిలో మన చిన్న గుర్రం ఎలా కొట్టుకుపోతుందో చూడండి. అది కూడా మంచులో చిక్కుకుని ఒక బాల్ లాగా తిరుగుతూ తిరుగుతూ వెళ్తుంటుంది. చివరకు ఆ మంచు కొండ ఎడ్జ్ లో బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు హీరో ఏం చేస్తాడంటే దారి దొరికింది కదా, అందువల్ల లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే చాలా మంది అమ్మాయిలు నిద్రపోయి కనిపిస్తారు. ఇందులో కన్య అయిన యువరాణి నేను ఎలా కనిపెడతానని అతడు ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఆ ఫైర్ బర్డ్ ఈక ఒక అమ్మాయిపై వాళ్తుంది. ఓ, అయితే ఈమె యువరాణి అని అతడు కనిపెడతాడు. అప్పుడు అతడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను నిద్రలేపుతాడు. ఆ యువరాణి నిద్రలేవగానే ఎవర్రా నువ్వు, మహారాజువా లేక యువరాజువా అని అడుగుతుంది. నేను రాజు కాదు, యువరాజు కాదు, నేను మహారాజు యొక్క పనివాణ్ణి అని అతడు చెప్తాడు. రాజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడని చెప్పినప్పుడు మీ రాజుకు వేరే అమ్మాయే దొరకలేదా? సరే మీ రాజు ఎలా ఉంటాడని అడుగుతుంది. అందంగా ఉంటాడా, తెలివైన వాడా అని అడుగుతుంది. కానీ హీరోకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. అతడు ఎలా ఉంటే ఏంటి, అతడే కదా మహారాజు అని అతడంటాడు. ఓహో మహారాజా, అయితే నన్ను ఇక్కడి నుంచి కిందకు దిగడానికి సాయం చేయని అడుగుతుంది. హీరో ఆమెను కిందకు దింపే క్రమంలో ఆమె కాలు జారి హీరోపై పడిపోతుంది. ఇద్దరు మార్చి మార్చి చూసుకుంటుంటారు. అబ్బా మీరు చాలా అందంగా ఉన్నారని హీరో అంటుంటాడు. మా రాజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి. అలా చెప్తూనే యువరాణినే చూస్తుంటాడు. అప్పుడు యువరానికి కూడా ఒకలా అవుతుంది. టక్కున లేచి సరే నువ్వు ఇక్కడే నిలబడు, నేను రెడీ అయ్యి వస్తానని లోపలికి వెళ్తుంది. ఆమె ఆ మంచుకొండ ఎడ్జ్కు వస్తుంది. చూసి నడవండి, కింద పడిపోతారేమో అని హీరో అంటుంటాడు. పర్వాలేదే, కరెక్ట్ గానే కనిపెట్టావే, నేను పెళ్లి చేసుకోనని ఎప్పుడో నిర్ణయించుకున్నా. నన్ను ఇప్పటి వరకు ఏ రాజు కనిపెట్టలేదు, కానీ నేను నిన్ను కనిపెట్టాను కదా అని హీరో అంటుంటే నువ్వు కేవలం పనివాడివే, నువ్వొక సైనికుడివి కూడా కాదు అంటూ దబాలన పైనుంచి కిందకు దూకుతుంది. మన హీరో కూడా మరేది ఆలోచించకుండా అతడు కూడా దబ్బున కిందకు దూకుతాడు. హీరోయిన్ మంచుకొండపై నుంచి దూకగానే హీరో కూడా ఏమీ ఆలోచించకుండా అతడు దూకేస్తాడు. అతడు వేగంగా కింద పడుతున్నప్పుడు కింద ఏదో పారాషూట్ పోతున్నట్లు అతనికి కనిపిస్తుంది. ఎవరని చూస్తే అది యువరాణి యొక్క డ్రెస్. ఆమె డ్రెస్సే ఒక పారాషూట్ లాగా వెళ్తూ ఉంటుంది. మన హీరో ఆమె డ్రెస్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని వల్ల కాలేదు. అప్పుడు హీరోయిన్ వేగంగా వెళ్లి ఎట్లాగో అట్లాగా అతన్ని పట్టుకుంటుంది. ఏంట్రా నువ్వెందుకు దూకారు అని హీరోయిన్ అడుగుతుంది. ఏం లేదండి, మీరు దూకారు కదా అందుకే అని అతడు చెప్తుంటాడు. అవును మీ డ్రెస్ చాలా బాగుంది, ఏంటిది పారాషూట్ లాగా ఉంది అని అతడు అడుగుతుంటాడు. ఆయన కొంచెం స్పీడ్ గా వెళ్తున్నట్లుందే అని అతడు చెప్తుంటే చూస్తే ఆ డ్రెస్ లోపలే అతని కాలు ఒకటి చిక్కుకుపోయింది. అరే దుర్మార్గుడా, నా డ్రెస్ ను చింపేశావా, మర్యాదగా కాలు తీయరా అని అంటుంది. అతడు కాలు తీయగానే డ్రెస్ పూర్తిగా చిరిగిపోయి ఎగిరిపోతుంటుంది. ఆ ఇద్దరు వేగవేగంగా కిందకు వస్తుంటారు. అప్పుడు ఈ చిన్న గుర్రం ఒక బాల్ లాగా మారి ఆ కొండ ఎడ్జ్కొచ్చి ఉంటుంది కదా, దానికి కూడా బ్యాలెన్స్ ఆగక అది కూడా మంచు కొండపై నుంచి కింద పడుతుంటుంది. అయ్యయ్యో అని అది అరుస్తుంటే అకస్మాత్తుగా దానికి రెక్కలు వస్తాయి. అది సంతోషపడుతూ నేను ఎగరగలుగుతున్నా అని సంతోషపడుతుంటుంది. అప్పుడు అది వచ్చి హీరోని పట్టుకుంటుంది. హీరో యువరాణిని పట్టుకుంటాడు. యువరాణిని చూస్తే ఆమె మైకంలోకి వెళ్ళింది. అప్పుడు హీరో యువరాణిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆమెనే చూస్తూ ఉండిపోతుంటాడు. ఆమె అందాన్ని చూసి మైమరిచిపోతాడు. అతనిలో ఏదో జరిగింది. వెంటనే ఆమెను కిస్ చేయడానికి వస్తుంటాడు. అప్పుడు గుర్రం ఏమంటుందంటే, రే ఆమె రాజు కాబోయే భార్యరా, ఒక్కసారి ఆలోచించు అని అంటుంది. అప్పుడు వాళ్ళంతా ఒక అడవి దగ్గర దిగుతారు. అక్కడ వేడి కోసం మంట వేసుకుంటుంటారు. అప్పుడు కూడా అతడు యువరాణి నుంచి
తన దృష్టిని మరల్చుకోలేకపోతున్నాడు. ఆమె అందాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఆమెకి చలేయొద్దని చెప్పి అతని డ్రెస్ తీసి ఆమెకు కప్పుతాడు. ఇదంతా చూస్తున్న ఆ చిన్న గుర్రం హీరోని పిలిచి, ఏంట్రా నీకు ఆ అమ్మాయి బాగా నచ్చిందా అని అడగగానే, అవును నాకు చాలా బాగా నచ్చిందని చెప్తాడు. అదే టైంలో ఆ యువరానికి మెలకువ వస్తుంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అని దొంగచాటుగా వింటుంది. అప్పుడు ఆ చిన్న గుర్రం ఏమంటుందంటే, యువరాణిని రాజు దగ్గరికి తీసుకుపోనవసరం లేదు, మనం ఎక్కడికైనా తీసుకెళ్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆమెను పెళ్లి చేసుకుందువు అని అది అంటుంటే, లేదు లేదు అలా జరగదని హీరో చెప్తుంటాడు. నేను చెప్పేది విను, ఇలాంటి అమ్మాయి నీకు అస్సలు దొరకదు. అతడు కూడా యువరాణి దగ్గరికి వచ్చి, అవును ఇలాంటి అమ్మాయి అస్సలు దొరకదు అలా అనుకుంటూనే అతడు నిద్రపోతుంటాడు. నేను చెప్పేది వీడు అస్సలు విననే వినడు అని ఆ చిన్ని గుర్రం అనుకుంటుంది. ఇంతసేపు వాళ్ళు మాట్లాడుకునేది యువరాణి వింటుంది కదా. అప్పుడు హీరో గురించి తను ఫీల్ అవుతుంటుంది. ఇప్పుడు ఆమె కళ్ళు తెరిచి హీరోను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. కట్ చేస్తే ఉదయం అవుతుంది. ఆ రాజు టెలిస్కోప్ ద్వారా చూస్తుంటే మన హీరో యువరాణిని తీసుకుని వస్తుంటాడు. అవును ఇంతకీ ఆ యువరాణిని కనిపెట్టలేరు అని చెప్పిందెవడు అని రాజా అంటుంటాడు. అప్పుడు అతను ముందుకు వచ్చి, వదిలేయండి మహారాజా, ఏదో తప్పుగా చెప్పాను, కానీ ఆ అమ్మాయి చూడండి ఎంత అందంగా ఉందో, మీరు పెట్టి పుట్టుంటారు మహారాజా అని ఏదో చెప్పి మేనేజ్ చేస్తాడు. అక్కడ చూస్తే హీరోను అక్కడున్న జనమంతా చాలా పొగుడుతుంటారు. అక్కడున్న కన్నె పిల్లలంతా పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటివన్నీ చేసుకోవాలరా బాబు అని అంటుంటారు. వదిలితే చాలు, ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటా అంటుంటారు. మన యువరాణి కూడా ఆ మాటలు విని ఒకలా ఫీల్ అవుతుంటుంది. ఇప్పుడు రెండో టాస్క్ కూడా హీరో ముగించాడు. ఇప్పుడు రాజు మన హీరోకు చాలా బహుమానాలు ఇచ్చాడు. కానీ వాటిపై హీరోకు ఇంట్రెస్టే లేదు. అతడు యువరాణిని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. ఆమెను ఎలాగైనా చూడాలని అనుకుంటాడు. ఆ తర్వాత కొన్ని పువ్వులు తీసుకొని ఆ అంతఃపురం గోడెక్కి యువరాణి దగ్గరికి వెళ్తాడు. ఆమె కూడా అతన్ని చూడగానే చాలా సంతోషపడుతుంది. ఏంటయ్యా అకస్మాత్తుగా ఇటువైపు వచ్చావు అని అతన్ని అడుగుతుంది. లేదు, మీకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని అతడు అంటుంటాడు. అప్పుడు సడన్ గా ఆ రూమ్ డోర్ ను ఎవరో కొడతారు. వెంటనే యువరాణి హీరోను తోసేసి తలుపు దగ్గరికి వస్తుంది. ఎవరని చూస్తే యువరానికి డ్రెస్ సెలెక్ట్ చేయడం కోసం ఒకరిని పంపిస్తాడు. అప్పుడు చాలా డ్రెస్సులు నగలు వచ్చాయి, కానీ వాటిపై ఆమెకు ఇంట్రెస్ట్ లేదు. రాజు పంపించిన డ్రెస్సులు ఇవి వేసుకోకుండా ఒకడు వేసుకొచ్చిన డ్రెస్ ను విప్పించి అది వేసుకొని అంతఃపురానికి వెళుతుంది. అక్కడికి వచ్చి, ఇక్కడ ఎవరయ్యా మహారాజు అని అడుగుతుంటుంది. రాజును చూస్తే గంభీరంగా అక్కడ నిల్చుని ఉన్నాడు. వెంటనే పక్కనున్న మంత్రి దగ్గరికి వెళ్లి, నువ్వే మహారాజా అని అంటుంది. ఎలా కనిపెట్టానో చూసారా అని అంటుంది. అతడు భయపడుతూ, లేదు లేదు నేను మహారాజు కాదని అంటుంటాడు. అప్పుడు నువ్వే మహారాజు కదా అని పక్కనున్న ఇంకో అతన్ని చూపిస్తుంది. అతడు కూడా భయపడుతూ, అయ్యయ్యో నేను కాదు అని అతడు చెప్తుంటాడు. రాజు గంభీరంగా నిలబడినా కూడా చూస్తూ పక్కనున్న వారిని చూపిస్తుంటుంది. ఆ రాజభవనంలో ఉన్న అందరినీ వేలెత్తి చూపిస్తుంది, కానీ మహారాజును మాత్రం చూపించదు. ఒకానొక సమయంలో రాజు టెన్షన్ అయిపోయి యువరాణిని తిడుతూ, నేనే మహారాజు అని చెప్తుంటాడు. వెంటనే మంత్రుల మెడలో ఉన్న డాలర్ తీసి చూపిస్తాడు. ఏంట్రా తాతాకే తాతా వేషం వేసినట్టున్నాడు వీడు మహారాజు ఏంట్రా అని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. కానీ బయటికి ఏమంటుందంటే, క్షమించండి మహారాజా, మీరే మహారాజు అని నేను అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఎందుకంటే మీరే అందంగా ఉన్నారని ఐస్ పెడుతుంది. మహారాజు కూడా కాంప్రమైజ్ అయి ఆమెను అంతఃపురంలోకి తీసుకెళ్తుంటాడు. కట్ చేస్తే బయట మన హీరోను చూపిస్తుంటారు. యువరాణిని తలుచుకుంటూ అటు ఇటు తిరుగుతుంటాడు. అప్పుడు మహారాజు యువరాణితో ఏమంటుంటాడంటే, నేను నీకు నచ్చానా, నీకు నచ్చితే చెప్పు, మనం రేపే పెళ్లి చేసుకుందాం అని చెప్తాడు. ఆ మాట వినగానే యువరానికి కంపరం కలిగింది. ఎలాగైనా పెళ్లిని ఆపాలని తను ఒక మెలిక పెడుతుంది. నాకు ఒక ఉంగరం కావాలి, ఆ ఉంగరం ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఓ ఉంగరమే కదా, నేను చేయిస్తానులే అని అతడు అంటాడు. లేదు లేదు, మీరు చేయించే ఉంగరం కాదు, మా నానమ్మ గిఫ్ట్ గా ఇచ్చిన ఉంగరం కావాలి అని అంటుంది. ప్రస్తుతం ఆ ఉంగరం ఎక్కడో పోయిందని ఆ ఉంగరం వెతికి పెట్టాలని చెప్తుంది. నేను ట్రావెల్ చేసేటప్పుడు అది సముద్రంలో పడిపోయింది, అది ఉంటేనే నేను పెళ్లి చేసుకోగలనని చెప్తుంది. అయితే ఈ పెళ్లి జరగదని మహారాజు అనుకుంటుంటే అదే టైంలో తలుపు తోసుకుంటూ హీరో లోపలికి వస్తాడు. రాజా నాకేదైనా పని పడిందా అని అడుగుతుంటాడు. నాకు ఏదైనా టాస్క్ ఇవ్వండి, అది చాలా కష్టంగా ఉండాలి అని అడుగుతుంటాడు. ఆ మాట వినగానే యువరాణి అతన్ని చూసి ఫీల్ అవుతుంటుంది. కానీ రాజు మాత్రం చాలా సంతోషంగా నవ్వుతుంటాడు.
అప్పుడేమనుకుంటాడంటే పెళ్లి ఎలాగో జరగదు, కనీసం వీటిపైనైనా ప్రతీకారం తీసుకోవాలని అనుకుంటాడు. హీరోయిన్ ఉంగరాన్ని కనిపెట్టే టాస్క్ ను హీరోకు ఇస్తాడు. కట్ చేస్తే హీరోను తలుచుకుంటూ యువరాణి ఫీల్ అవుతుంటుంది. ఎందుకంటే సముద్రంలో పడిపోయిన ఉంగరాన్ని ఎలా కనిపెడతాడని తను ఫీల్ అవుతుంటుంది. కానీ అక్కడున్న ఎవరికీ తెలియదు, ఎందుకంటే హీరో దగ్గరే ఒక మ్యాజిక్ గుర్రం ఉందని. కట్ చేస్తే మన గుర్రాన్ని చూపిస్తారు. అయ్యయ్యో, సముద్రంలో చిక్కుకున్న ఉంగరాన్ని ఎలా కనిపెట్టేది అని తన తల్లిని ప్రే చేస్తుంది. అమ్మ, మీరు నాకేం చెప్పారు? వీడితో ఉండి వీడిని చక్కగా చూసుకో అని చెప్పారు. కానీ నేనెంత ట్రై చేసినా వీడు నా మాట వినడం లేదు. వాడి మెదడు చెప్పేదానికంటే వాడి హృదయం చెప్పేదే వింటున్నాడు. అందువల్లే వాడికి చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు వేరే లవ్ కూడా చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఆ ఉంగరాన్ని ఎలాగమ్మా కనిపెట్టేది అని అది ఫీల్ అవుతుంటుంది. అప్పుడు బయట ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏంట్రా అని చూస్తే బయట తిమింగలం లాంటి ఒక విజువల్ కనిపిస్తుంది. వాళ్ళ అమ్మే అది చూపిస్తున్నట్టు తను ఫీల్ అవుతుంది. వెంటనే గుర్రం పైకెక్కి యువరాణి ఉంగరం ఎక్కడుందో మీకు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు ఒక తిమింగలం ఐలాండ్ లా మారిందని ఒక హింట్ ఇస్తుంది. అప్పుడు ఐలాండ్ కి ఎలా వెళ్లేదని అడగగానే ఆ ఆకాశం ఒక డైరెక్షన్ చూపిస్తుంది. అప్పుడు హీరోని తీసుకుని ఆ డైరెక్షన్ లో ఆ చిన్న గుర్రం వెళ్తుంటుంది. ఇక్కడ ఎలా గుర్తుపట్టేదని వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తుంటే మన హీరో మీద ఒక పావురం అటాక్ చేస్తుంది. అంతే, అతడు పైనుంచి నీళ్లలో దబాలన పడిపోతాడు. అప్పుడు నీటిలో హీరో ఒక వింత సంఘటన చూస్తాడు. అక్కడ చూస్తే పెద్ద పెద్ద గొలుసులు ఒక తిమింగలానికి చుట్టుకుని పోయి ఉంటాయి. ఏంట్రా అని చూస్తే ఒక పెద్ద తిమింగలం అక్కడ చిక్కుకుపోవడం గమనిస్తారు. ఆ తిమింగలమే ఒక పెద్ద దీవిలాగా ఉంది. ఇప్పుడు దాని కడుపులోనే యువరాణి ఉంగరం ఉందని వాళ్ళు అనుకుంటారు. కానీ దాన్ని ఎలా తీయాలో వీళ్ళకి ఏమీ అర్థం కాదు. అదే టైంలో ఆ తిమింగలం మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుంది. యాక్చువల్ గా అది ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ మాట్లాడలేకపోతుంది. అప్పుడు ఆ చిన్న గుర్రం ఆ తిమింగలం చెప్పేది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆ తిమింగలం ఏం చెప్తుందంటే, నేను ఒక తెలివి తక్కువ దాన్ని, వేల కొద్ది పడవలను మింగి కదలలేకపోతున్నా. ఓ, అయితే ఆ మింగిన పడవలను బయటికి తీయలేకపోతుంది. అలాగంటూ అతడు దాని కళ్ళను చెక్ చేసినప్పుడు అది కళ్ళ నుంచి కన్నీరు వదులుతుంది. అది చూడగానే హీరో చాలా ఫీల్ అవుతాడు. దానికి హెల్ప్ చేయాలని అనుకుంటాడు, కానీ ఎలా హెల్ప్ చేయాలో అతనికి అర్థం కావడం లేదు. అప్పుడే హీరోకు ఒక తుమ్ము వస్తుంది. అప్పుడు దాని ద్వారా అతనికి ఒక ఐడియా కూడా వస్తుంది. ఆ తిమింగిలాన్ని మనం ఎలాగోలా చేసి తుమ్మేలా చేస్తే కడుపులో ఉన్న పడవలన్నీ బయటకు వచ్చేస్తాయని, అప్పుడు అది ఫ్రీ అవుతుందని హీరో చెప్తుంటాడు. వెంటనే వాళ్ళు వేగంగా దాని ముక్కులోకి వెళ్తారు. అప్పుడు గుర్రం యొక్క రెక్కలతో చాలా లైట్ గా తాకితే అప్పుడు తిమింగలానికి తుమ్ము వస్తుంది చూడండి. అది తుమ్ముతే చైన్లన్నీ ఎక్కడో ఎగిరి పడతాయి. ఆ తిమింగలం నోట్లోంచి అన్ని పడవలు బయటకు వస్తాయి. హీరో ఆ గుర్రం కూడా సేఫ్ గా ఎగురుకుంటూ బయటకు వస్తారు. ఆ తిమింగలం సంతోషంగా సముద్రంలోకి వెళ్తుంటుంది. అయ్యయ్యో, ఉంగరం అడగడం మర్చిపోయామే అని హీరో అనుకుంటుంటే వాళ్ళున్న చోటుకి ఒక పీత వస్తుంది. అది యువరాణి యొక్క ఉంగరాన్ని తీసుకొస్తుంది. ఆ ఉంగరాన్ని హీరోకిచ్చి తిమింగలమే మీకు ఇవ్వమని చెప్పిందని చెప్తుంది. ఎలాగోలా ఉంగరం కూడా దొరికింది. కానీ ఆ ఉంగరాన్ని చూస్తూ హీరో ఫీల్ అవుతుంటాడు. అది తీసుకెళ్లి ఇస్తే హీరోయిన్ కు పెళ్లి అయిపోతుంది. అదే టైంలో ఇంకో పక్క హీరోయిన్ ను చూపిస్తారు. ఆమె కూడా హీరోనే తలుచుకుంటుంది. హీరో ఆమె కోసం పైనుంచి దూకడం, ఆ అంతఃపురానికి తీసుకురావడం, హీరోతో ఉన్నదే ఆమె తలుచుకుంటుంది. అప్పుడు హీరో కూడా అంతఃపురంలోకి వస్తాడు. అప్పుడు హీరో ఎవరికీ తెలియకుండా యువరాణి రూమ్ కు వచ్చి ఆ రెక్కతో రూమ్ తలుపు తెరుస్తుంటాడు. ఆ వెనకే చిట్టి గుర్రం కూడా వచ్చి ఇలా చేయకూడదు అని చెప్తుంటుంది. అప్పుడే ఒక మంత్రి టెలిస్కోప్ ద్వారా వాళ్ళను చూస్తుంటాడు. అప్పుడు హీరో వెనుక ఒక గుర్రం నిలబడి మాట్లాడడం అతడు గమనిస్తాడు. అంతే, ఆ దృశ్యాన్ని చూసి అతడు షాక్ అవుతాడు. అయ్యయ్యో, ఇదొక సైతాన్ రా బాబు అని అరుస్తుంటాడు. కట్ చేస్తే ఇదంతా ఏది తెలియని హీరో ఆ ఉంగరాన్ని తీసుకెళ్లి యువరానికి చూపిస్తాడు. ఆ రింగును చూసి తను కూడా షాక్ అవుతుంది. ఎలా దీన్ని కనిపెట్టావురా అని అడిగితే మీకోసమే ఇదంతా చేశానని అతడు చెప్తాడు. నాకు మీరంటే చాలా ఇష్టం, నాతో వస్తారా అని అతడు అడుగుతుంటాడు. ఆ మాట వినగానే యువరాణి కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే అతడంటే ఆమెకు కూడా చాలా ఇష్టం. అదే టైంలో ఆ మంత్రి తలుపులను బాదుకుంటూ లోపలికి వస్తాడు. ఆ శబ్దం విని రాజు కూడా నిద్రలేస్తాడు. ఒకవైపు హీరోను పట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటే నువ్వు వచ్చి నా మీద ఎక్కరా అని గుర్రం అరుస్తుంటే రాజు ఆ గుర్రం మాట్లాడేది వింటాడు. గన్ తో ఎయిమ్ చేసి కరెక్ట్ గా ఆ చిట్టి గుర్రాన్ని కాలుస్తాడు.
అది కూడా పైనుంచి దబాలన కింద పడిపోతుంది. అది చూసి హీరో షాక్ అవుతాడు. అప్పుడు హీరోను కూడా పట్టుకుంటారు. అంతే, ఇక అంతా అయిపోయిందని అనుకుంటుంటారు. అప్పుడు ఒక ముఖ్యమైన ప్రకటన, హీరో సైతాన్తో కలిసిపోయి యువరాణిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని ప్రకటిస్తుంటారు. అందువల్ల అతనికి మరణదండన విధించబడిందని చెప్తుంటారు. అది విని యువరాణి కూడా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు ఆమె రూమ్ బయట ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏంట్రా అని చూస్తే ఒక కోడి పిల్ల కనిపిస్తుంది. అప్పుడు ఆ కోడి పిల్ల వెనకే హీరోయిన్ వెళ్తుంటుంది. అది నేరుగా చిట్టి గుర్రం దగ్గరికి తీసుకెళ్తుంది. నువ్వింకా ప్రాణాలతోనే ఉన్నావా అని గుర్రాన్ని చూసి యువరాణి సంతోషపడుతుంది. సరే సరే, ఇంతకీ హీరో ఎలా ఉన్నాడని చిట్టి గుర్రం అడుగుతుంది. ఇప్పుడు పరిస్థితి అంతా బాగాలేదని ఆమె చెప్తుంది. నేను ఈ రోజు మధ్యాహ్నం రాజుతో కలిసి భోంచేసేటప్పుడు ఆమె ఒక ప్లాన్ వేసుకుంది. అదేంటంటే, నేను నిన్న ఒక కలగన్నాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఒకటిగా సంతోషంగా జీవిస్తున్నామని కలొచ్చింది. కానీ మీరు వయసు అయిపోయి త్వరగా చనిపోయారు. రాజు అప్పుడు ఆ మాట వినగానే షాక్ అవుతాడు. అయ్యయ్యో, మీరు బాధపడకండి, నాకు మా నాన్నమ్మ చెప్పిన ఒక మంత్రం నా దగ్గర ఉంది. అది చేస్తే మీరు యువకుడిలా మారతారని చెప్తుంది. అలాగా, అయితే ఏ మంత్రమో నా చెవిలో చెప్పని రాజు వంగుతాడు. అప్పుడు ఒక 3 పెద్ద కుండలు తీసుకుని ఒక కుండలో నీటిని, ఇంకో కుండలో చల్లని నీటిని, ఇంకో కుండలో మరుగుతున్న పాలను తీసుకోవాలి. అప్పుడు మీరు ఒక్కో కుండలో మునిగి వస్తారంట. ఆ 3 కుండల్లో మునిగిన తర్వాత మీరు యంగ్ గా మారతారట అని చెప్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్తున్నావు? మొదటి కుండలో మునగ్గానే నేను చనిపోతాను కదమ్మా అని అతడు భయపడుతుంటాడు. కానీ వాళ్ళు మాట్లాడుకునేదంతా ఆ మంత్రి వింటాడు. అతడు రాజు దగ్గరికి వేగంగా ఉరుకొచ్చి, ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది మహారాజా అంటుంటాడు. మనం ఈ పరీక్ష మొదట హీరోపై టెస్ట్ చేద్దామా అని అంటుంటాడు. అది ఓకే అయిందంటే తర్వాత మీరు ఈ టెస్ట్ చేయొచ్చు అని చెప్తుంటాడు. ఆ మాట వినగానే హీరోయిన్ ఒకలా అవుతుంది. ఇప్పుడు ఆ గుర్రంతో ఏం చెప్తుందంటే, రాజును చంపడం కోసమే నేను ఈ ప్లాన్ వేశానని చెప్తుంది. కానీ ఇప్పుడు అది హీరో వైపు మళ్ళింది. ఇప్పుడు నేను చేయాలని చెప్పిన మెథడ్ అంతా నిజమైనదే, కానీ అందులో కొన్ని మార్పులున్నాయి. ఫస్ట్ వేడిగా ఉన్న నీటిలో మా నాన్నమ్మ ఉంగరం వేయాలి. ఆ తర్వాత చల్లగా ఉండే నీటిలో ఫైర్ బర్డ్ ఈకను వేయాలి. చివరగా మరుగుతున్న పాలలో ఒక అతిశయ శక్తులున్న పువ్వును వేయాలి. ప్రస్తుతం ఆ పువ్వే మన దగ్గర లేదు. అది ఎక్కడ దొరుకుతుందంటే ఈ భూమి యొక్క సరిహద్దుల్లో మాత్రమే దొరుకుతుంది. దాన్ని మాత్రం రేపటిలోగా నువ్వు తీసుకొచ్చావంటే హీరోను మనం కాపాడొచ్చు అని చెప్తుంది. నువ్వు ఎగరగలుగుతావు కదా, వెంటనే వెళ్ళి ఆ పువ్వును తీసుకురా అని చెప్తుంది. అప్పుడు మనకే చూపిస్తారు, ఎందుకంటే ఆ గుర్రం యొక్క రెక్కలకు గాయాలవుతాయి. అందువల్ల ఇప్పుడు అది సరిగ్గా ఎగరలేదు. ఎలాగైనా సరే హీరోను కాపాడాలని అది తన ఫుల్ స్పీడ్ తో వెళ్తుంటుంది. కట్ చేస్తే అంతఃపురంలో చూపిస్తారు. ఇప్పుడు ఆ 3 కుండలు రెడీ అయిపోయాయి. ఒక దాంట్లో మరుగుతున్న నీరు, మరో దాంట్లో చల్లని నీరు, ఇంకో దాంట్లో మరుగుతున్న పాలను రెడీ చేసి పెట్టారు. అక్కడికి గ్రామ ప్రజలంతా వచ్చారు. అప్పుడు హీరోను అక్కడికి లాక్కొస్తుంటారు. ఆ జనంలోంచి కొందరు హీరోను తిట్టినప్పటికీ ఇంకొందరు హీరోను అతడు నమ్మకస్తుడని చెప్తుంటారు. అతడు చాలా మంచివాడు, అతడు ఇలాంటి పనులు చేసి ఉండడు అని చెప్తుంటారు. అప్పుడు ఆ కుండల్లో అతన్ని వేయడానికి స్టేజ్ పైకి తీసుకెళ్తారు. అప్పుడు కిందున్న వారు ఏమంటారంటే, హీరోకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అంటుంటారు. అప్పుడు రాజు కూడా హీరోకు మాట్లాడడానికి అవకాశం ఇస్తాడు. అప్పుడు హీరో ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడంటే, నా ప్రాణ స్నేహితుడు ఎక్కడికి వెళ్ళాడో ఏమీ అర్థం కావడం లేదు. ఎన్నోసార్లు అతడు నాకు మంచి చెడులు చెప్పాడు. జీవితంలో నాకంటూ నేను ఎప్పుడు ఎవరిని కోరుకోలేదు. కానీ ఒకే ఒక విషయంపై నేను చాలా ఆశపడ్డాను, కానీ అది కూడా నాకు దొరకలేదు. అలాగంటూ హీరోయిన్ చూసి చెప్తుంటాడు. అది విని హీరోయిన్ కూడా చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, మాట్లాడింది చాలు బాబు అని వేడి నీటిలో తోసేస్తాడు. వెంటనే హీరోయిన్ వేగంగా ముందుకు వచ్చి తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఆ వేడి నీటిలో వేస్తుంది. అప్పుడు మన హీరో ఆ నీటిలోంచి ఎగురుకుంటూ బయటకు వస్తాడు. అది చూసి అంతా నోరెళ్ళబెడతారు. అప్పుడు పక్కనున్న కుండలో పడిపోతాడు. అప్పుడు ఆ ఫైర్ బోర్డ్ తన ఈకను కంట్రోల్ చేసి ఆ నీటిలో పడేలా చేస్తుంది. అప్పుడు హీరో ఆ చల్లటి నీటి నుంచి ఎగిరి మళ్ళీ మరుగుతున్న పాలలో పడబోతుంటాడు. కానీ ఆ అతిశయ శక్తులున్న పువ్వును వెతుక్కుంటూ వెళ్ళిన గుర్రం ఇంకా రాలేదు. యువరాణి కూడా అది తలుచుకుంటూ ఫీల్ అవుతుంటుంది. అయ్యో చిట్టి గుర్రమే ఎక్కడున్నావు అని యువరాణి అంటుంటుంది. ఎందుకు ఇంతసేపు రాలేదు, ఏమైంది నీకు అని అడుగుతుంటుంది. అప్పుడు సీన్ కట్ చేస్తే ఆ చిట్టి గుర్రాన్ని చూపిస్తుంటారు. అదేం చేస్తుందంటే ఆ అతిశయ పువ్వుతో మాట్లాడుతుంటుంది. నువ్వే అతిశయ పువ్వా అని అదే అడిగినప్పుడు, అవును నేనే అదే అని ఆ పువ్వు అంటుంది. నన్ను కోసిన వారు చనిపోతారని ఆ పువ్వు చెప్తుంది. ఈ పువ్వును కోసిన వారు చనిపోయినప్పటికీ ఎవరి కోసమైతే ఆ పువ్వును కోస్తారో వారు చాలా హాయిగా ఉంటారని చెప్తుంది.
అప్పుడు ఆ చిట్టి గుర్రం ఏమంటుందంటే, నా ప్రాణ స్నేహితుడి కోసమే నేను ఇక్కడికి వచ్చాను, నేను చనిపోయినా పర్వాలేదు, అతడు బాగుంటే చాలని ఆ పువ్వును కోస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు అంతఃపురాన్ని చూపిస్తారు. అయ్యయ్యో అంతా అయిపోయిందే అని ఆ యువరాణి కళ్ళు మూసుకుంటుంది. హీరోకు సపోర్ట్ చేసిన జనం కూడా చాలా ఫీల్ అవుతుంటారు. ఇక అంతేరా అంతా అయిపోయిందని వాళ్ళు అనుకుంటుంటారు. అప్పుడే ఆకాశంలో ఈ చిట్టు గుర్రం ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు ఆ తీసుకొచ్చిన పువ్వును ఆ కుండలో వేస్తుంది. అప్పుడు హీరో ఆ కుండలోంచి చాలా యంగ్ గా ఒక రాజుగా బయటకు వస్తుంటాడు. అప్పుడు అందరి ముఖాలు చూస్తే చాలా బ్రైట్ గా వెలిగిపోతుంటాయి. అప్పుడు ఆ సీన్ అంతా చూసిన రాజా, అయితే యువరాణి చెప్పిందంతా నిజమే అని అతడు అనుకుంటుంటాడు. వెంటనే తన డ్రెస్లన్నీ విప్పేసి వేగంగా వెళ్లి ఆ కుండలో దూకుతాడు. అది ఒక్కసారి మాత్రమే పనిచేసేటట్టుంది. ఈసారి ఎలాంటి రియాక్షన్ లేదు. అప్పుడు ఆ కుండలోంచి పెద్ద బబుల్ వస్తుంది. దాని లోపలే రాజున్నాడు. అది చూసి గ్రామ ప్రజలంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతుంటారు. కిందికొస్తే అందరినీ చంపేస్తా అని రాజు అరుస్తుంటాడు. ఆ బబుల్ అలాగే గాల్లోకి ఎగిరి కనిపించకుండా పోతుంది. అంతే, రాజు కథ అయిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న జనమంతా మాకు కొత్త రాజు కావాలి అంటుంటారు. మాకు రాజుగా హీరో మాత్రమే ఉండాలని అరుస్తుంటారు. అప్పుడు హీరోయిన్ కూడా ఏమంటుందంటే, ఇంకా ఎందుకంత దూరం ఉంటావు, నా పక్కకు వచ్చేయి అని అంటుంది. హీరో కూడా నెమ్మదిగా ఆమె పక్కకు వెళ్తుంటారు. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. హీరోయిన్ ను కిస్ చేద్దామని వెళ్తున్నప్పుడే అతనికి ఒక గుర్తు వస్తుంది. ఇంతకీ నా స్నేహితుడు ఎక్కడా అని అడుగుతాడు. కట్ చేస్తే ఈ చిట్టు గుర్రం ఒక గొయ్యిలో పడుకుంటుంది. నేను వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది అని అది కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు దానిపై ఒక ఈగ వచ్చి కూర్చుంటుంది. ఏ ఈగ, నేను చనిపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనీయవానే అని అది ఎగురుతుంటుంది. అప్పుడే ఆ చోటికి హీరోయిన్ వస్తారు. ఏం చేస్తున్నావురా చిట్టి గుర్రం అని హీరో అడిగినప్పుడు, నా కథ అంతా అయిపోయిందిరా బాబు, ఇక నేను వెళ్ళిపోతున్నా అని హీరోకు టాటా చెప్తుంది. నేను తీసుకొచ్చిన పువ్వును ఎవరైతే కోస్తారో వారు చనిపోతారని ఆ పువ్వు చెప్పింది. అందువల్ల నేను కొంచెం సేపట్లోనే చనిపోబోతున్నా అని గుర్రం చెప్తుంటుంది. అప్పుడు హీరో ఎమోషన్ అయ్యి దాన్ని పట్టుకుని ఏడుస్తుంటాడు. కానీ వారిద్దరిని చూస్తూ హీరోయిన్ నవ్వుతుంటుంది. ఏ చిట్టి గుర్రం, నువ్వు ఇప్పుడంతలా చావులే, ఎందుకంటే ఆ అతిశయ పువ్వును ఎవరైతే కోయడానికి వస్తారో వారి అందరికీ అది అలాగే చెప్తుంది. స్వార్థం కోసం ఆ పువ్వును కోసేవారు మాత్రమే చనిపోతారు, కానీ నువ్వు హీరో ప్రాణాలు కాపాడడం కోసం ఆ పువ్వును కోసావు, అందువల్ల నువ్వు చనిపోవు అని చెప్తుంది. అప్పుడు గుర్రం హీరోతో ఏమంటుందంటే, రేయ్ నా మెడలోంచి చేయి తీరా, ఏంటి నా మెడ పిసికి చంపేయాలని చూస్తున్నావా ఏంట్రా అని అంటుంది. అలా సంతోషంగా అది అరుస్తుంటుంది. దాంతో సినిమాను ముగిస్తారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.